హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి లింక్డ్ఇన్ ఆప్టిమైజ్ చేస్తే రిక్రూటర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. లైక్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఎలా ఆప్టిమైజ్ చేయాలి అని చెప్పేసి చూద్దాం. సో లింక్డ్ఇన్ ఒక స్ట్రాంగ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ వల్ల మనకు ఎటువంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అని చెప్పేసి చూస్తే, సో ఫస్ట్ వచ్చేసి ఆప్టిమైజ్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. సో మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఏం చేయాలి, లైక్ ఆప్టిమైజ్ చేయాలన్నమాట. లైక్ ప్రొఫెషనల్ ఫోటో ఇంక్లూడ్ చేయడం కానివచ్చు, స్ట్రాంగ్ హెడ్లైన్ కానీ, డీటెయిల్డ్ ఎక్స్పీరియన్స్, స్కిల్స్ అండ్ కీవర్డ్స్. సో ఇవన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేయడం వల్ల సో మన ప్రొఫైల్ అనేది లైక్ ఒక ఆప్టిమైజ్డ్ ప్రొఫైల్ లాగా అయితే క్రియేట్ అవుతుంది అనమాట. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ని అయితే ఆప్టిమైజ్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటి, సో ఆ విధంగా ఆప్టిమైజ్ చేయడం వల్ల సో మన ప్రొఫైల్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. గెట్ డిస్కవర్డ్ బై రిక్రూటర్స్. సో రిక్రూటర్స్ సర్చెస్లో మా ప్రొఫైల్ అనేది అపియర్ అవ్వడానికి హై ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో రిక్రూటర్ సర్చ్ లింక్డ్ఇన్ ఫర్ స్పెసిఫిక్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్. సో మనం మన ప్రొఫైల్ యూజ్ చేసిన కీవర్డ్స్ కానివ్వచ్చు, మన ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ కానివ్వచ్చు, సర్టిఫికేషన్స్, ప్రాజెక్ట్స్, సో ఆ కీవర్డ్స్ బేస్ చేసుకొని మనం రిక్రూటర్ సర్చెస్లో మా ప్రొఫైల్ అనేది అపియర్ అవ్వడానికి హై ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే రిక్రూటర్స్ కాంటాక్ట్ యూ డైరెక్ట్లీ. సో రిక్రూటర్స్ లైక్ రిసీవ్ మెసేజెస్ అబౌట్ జాబ్ ఆపర్చునిటీస్ టు దట్ మ్యాచ్ యువర్ ప్రొఫైల్. సో మా ప్రొఫైల్కి మ్యాచ్ అయ్యే జాబ్ ఆపర్చునిటీస్ అనేది త్రూ మెసేజ్ ద్వారా మనం అయితే రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ రిక్రూటర్స్ కాంటాక్ట్ యూ డైరెక్ట్లీ. సో రిక్రూటర్స్ డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతారు అనమాట. సో ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఆఫ్ ఏ స్ట్రాంగ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. సో వై లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ మ్యాటర్స్. సో ఎందుకని మనం లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఆప్టిమైజ్ చేయాలి. సో వై లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ మ్యాటర్స్ అంటే, సో రిక్రూటర్స్ ఏంటి, లైక్ ర్యాండమ్గా క్యాండిడేట్స్కి మెసేజ్ చేయరు కదా. సో రిక్రూటర్స్ డోంట్ ర్యాండమ్లీ మెసేజ్ క్యాండిడేట్స్. సో వాళ్ళు ఏం చేస్తారు, దే సర్చ్ ఫర్ ప్రొఫైల్స్ దట్ క్లోజ్లీ మ్యాచ్ దేర్ హైరింగ్ రిక్వైర్మెంట్స్. సో వాళ్ళ హైరింగ్ రిక్వైర్మెంట్స్కి క్లోజ్గా మ్యాచ్ అయ్యే ప్రొఫైల్స్ని సెర్చ్ చేస్తారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ ర్యాండమ్లీ మెసేజింగ్ క్యాండిడేట్స్. సో అప్పుడు ఏంటి, ఒక వెల్ ఆప్టిమైజ్డ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది స్టాండ్ అవుట్ అవుతుంది అనమాట. సో వెల్ ఆప్టిమైజ్డ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఏముంటుంది, లైక్ ఇంప్రూవ్ యువర్ విజిబిలిటీ ఇన్ రిక్రూటర్ సర్చెస్. సో వెల్ ఆప్టిమైజ్డ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ వల్ల మన ప్రొఫైల్ అనేది లైక్ విజిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది రిక్రూటర్ సర్చెస్లో. ప్రొఫైల్ వ్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, ప్రొఫెషనల్ క్రెడిబిలిటీ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. అదేవిధంగా రిలవెంట్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా అట్రాక్ట్ చేయవచ్చు అనమాట. సో అట్రాక్ట్ రిలవెంట్ జాబ్ ఆపర్చునిటీస్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆప్టిమైజేషన్ ఇజంట్ అబౌట్ యాడింగ్ మోర్ ఇన్ఫర్మేషన్. సో ఇట్స్ అబౌట్ ప్రెజెంటింగ్ ద రైట్ ఇన్ఫర్మేషన్ క్లియర్లీ అండ్ ప్రొఫెషనల్. సో ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, లైక్ ఎక్కువ లెంత్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేయడం ఆప్టిమైజేషన్ కాదనమాట. లైక్ రైట్ ఇన్ఫర్మేషన్, యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా, ప్రొఫెషనల్గా మనం అయితే ప్రజెంట్ చేయాలి. సో ఆప్టిమైజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్స్ని అయితే ఆప్టిమైజ్ చేయాలన్నమాట. లైక్ బిల్డ్ ఏ రిక్రూటర్ ఫ్రెండ్లీ ప్రొఫైల్. సో బేసిక్గా రిక్రూటర్ ఫ్రెండ్లీ ప్రొఫైల్ని అయితే బిల్డ్ చేయాలన్నమాట. సో ఫోకస్ ఆన్ దీస్ కీ సెక్షన్స్. సో ఈ కీ సెక్షన్స్ని అయితే మనం అయితే ఫోకస్ చేయాలి. లైక్ ప్రొఫెషనల్ ప్రొఫైల్ ఫోటో అనేది మెయింటైన్ చేయాలి. లైక్ క్లియర్ హెడ్లైన్ అనేది ఉండాలన్నమాట. లైక్ మన రోల్ కానివచ్చు, స్కిల్స్ గురించి సో బ్రీఫ్గా క్లియర్గా హెడ్లైన్ అనేది మెన్షన్ చేయాలి. అదేవిధంగా స్ట్రాంగ్ అబౌట్ సెక్షన్. సో అబౌట్ సెక్షన్ ఏదైతే ఉంటుందో సో ఆ సెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. లైక్ మన ఎక్స్పర్టైజ్ కానివచ్చు, కెరీర్ గోల్స్ కానీ, సో అవన్నీ కూడా హైలైట్ చేస్తూ సో స్ట్రాంగ్ అబౌట్ సెక్షన్ అనేది ఉండాలి. సో అప్డేటెడ్ స్కిల్స్ కానివచ్చు, సో ఏదైనా కొత్త స్కిల్స్ నేర్చుకున్నా, సో కొత్త సర్టిఫికేషన్స్ చేసిన, కొత్త ప్రాజెక్ట్స్ చేసిన, లైక్ అప్డేటెడ్ స్కిల్స్ కానీ, ప్రాజెక్ట్స్ అండ్ సర్టిఫికేషన్స్ అవన్నీ కూడా మెన్షన్ చేయాలి. అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. సో ఇవన్నీ కూడా మనం అయితే ఈ కీ సెక్షన్స్ మీద అయితే ఎక్కువ ఫోకస్ చేయాలి. సో వీటిని మనం క్లియర్గా, నీట్గా లైక్ ప్రొఫైల్లో మెన్షన్ చేయాలన్నమాట. యూస్ కీవర్డ్స్ న్యాచురల్లీ త్రూ అవుట్ యువర్ ప్రొఫైల్. సో రిక్రూటర్స్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ యువర్ ఎక్స్పర్టీస్. సో న్యాచురల్గా కీవర్డ్స్ అనేవి యూస్ చేయాలన్నమాట. సో రిక్రూటర్స్ ఈజీగా మన ఎక్స్పర్టైజ్ని అండర్స్టాండ్ చేసుకునే విధంగా కీవర్డ్స్ని అయితే యూస్ చేయాలి. సో స్టే యాక్టివ్ టు ఇంక్రీజ్ విజిబిలిటీ. సో యాక్టివ్గా ఉండాలన్నమాట. లైక్ టు ఇంక్రీజ్ విజిబిలిటీ అండ్ యాక్టివ్ ప్రొఫైల్ గెట్స్ మోర్ అటెన్షన్. క్రియేటింగ్ ఏ గుడ్ ప్రొఫైల్ ఈజ్ ఓన్లీ ద ఫస్ట్ స్టెప్. సో జస్ట్ మనం ఒక గుడ్ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకొని లైక్ ఆప్టిమైజ్ చేసుకుంటే మాత్రమే సరిపోదు అనమాట. లైక్ మనం ఏం చేయాలి, యాక్టివ్గా ఉండాలన్నమాట టు గెట్ మోర్ అటెన్షన్. సో టు ఇంప్రూవ్ యువర్ విజిబిలిటీ. సో విజిబిలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయొచ్చు అంటే, లైక్ షేర్ యువర్ ప్రాజెక్ట్స్ అండ్ అచీవ్మెంట్. సో ఏదైనా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసినా,
సో ఏదైనా అచీవ్మెంట్స్ కానివచ్చు, సో అవన్నీ కూడా షేర్ చేయాలన్నమాట. లైక్ పోస్ట్ చేయడం కానివచ్చు, లేదంటే పోస్ట్ అబౌట్ కోర్సెస్ ఆర్ సర్టిఫికేషన్స్ యూ హ్యావ్ కంప్లీట్. సో ప్రాజెక్ట్స్ అచీవ్మెంట్స్ కానీ, లేదంటే ఏమైనా కోర్సెస్ సర్టిఫికేషన్స్ ఏదైనా కంప్లీట్ చేసి ఉంటే సో అవి కూడా లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే పోస్ట్ చేయాలి. సో ఎంగేజ్ విత్ ఇండస్ట్రీ రిలేటెడ్ కంటెంట్. సో ఏదైతే మనం ఇండస్ట్రీ రిలేటెడ్ కంటెంట్ ఉంటుందో సో ఇండస్ట్రీ రిలేటెడ్ కంటెంట్తో ఎంగేజ్ అవ్వడం కానివచ్చు. అదేవిధంగా రిక్రూటర్స్ కానీ, అల్యూమిని కానివచ్చు, అదేవిధంగా ప్రొఫెషనల్స్ కానివచ్చు, సో వాళ్ళతో కనెక్ట్ అవ్వడం కానివచ్చు. అదేవిధంగా కీప్ లెర్నింగ్ అండ్ అప్డేట్ యువర్ ప్రొఫైల్ రెగ్యులర్లీ. సో లైక్ రెగ్యులర్గా లెర్నింగ్ చేయడం కానివచ్చు, ప్రొఫైల్ని అప్డేట్ చేయడం కానివచ్చు, సో అవంతా కూడా చేయాలి. సో ఇవన్నీ కూడా చేయడం వల్ల ఏమవుతుందంటే లైక్ మా విజిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అండ్ యాక్టివ్ ప్రొఫైల్ సిగ్నల్స్ దట్ యు ఆర్ ఎంగేజ్ అండ్ కంటిన్యూస్లీ డెవలపింగ్ యువర్ స్కిల్స్. సో యాక్టివ్ ప్రొఫైల్ అంటే ఏంటి, లైక్ మనం కంటిన్యూస్గా లైక్ ఎంగేజ్ అవుతున్నాం. సో ఇండస్ట్రీ రిలేటెడ్ కంటెంట్ కానివచ్చు, సో ఆ కంటెంట్తో ఎంగేజ్ అవుతున్నాం, స్కిల్స్ని కూడా యాక్టివ్గా డెవలప్ చేసుకుంటున్నాం అని చెప్పేసి సో ఒక యాక్టివ్ ప్రొఫైల్ అనేది సిగ్నల్ చేస్తాను. సో ఇవన్నీ కూడా లైక్ ఈ థింగ్స్ అన్నీ కూడా లైక్ టు ఇంప్రూవ్ యువర్ విజిబిలిటీ. సో ఫైనల్ టిప్స్ ఏంటి అని చెప్పేసి చూస్తే, మేక్ రిక్రూటర్స్ నోటీస్ యువర్ ప్రొఫైల్. సో మన ప్రొఫైల్ అనేది రిక్రూటర్స్ నోటీస్ చేసేలాగైతే చేయాలన్నమాట. సో ఎలా చేయాలి, కీప్ యువర్ ప్రొఫైల్ కంప్లీట్ అండ్ అప్ టు డేట్. సో మన ప్రొఫైల్ అనేది లైక్ కంప్లీట్గా ఉండాలన్నమాట. లైక్ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కానివచ్చు, సో ఆ విధంగా అయితే ఉండకూడదు. అదేవిధంగా అప్ టు డేట్, కంప్లీట్ అండ్ అప్ టు డేట్ ఉండాలి. లైక్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కానివచ్చు, లైక్ ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ కానీ, స్కిల్స్, ప్రాజెక్ట్స్, సో వాటి గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అండ్ ప్రొఫెషనల్ ప్రొఫైల్ ఫోటో కానీ, హెడ్లైన్ కానివచ్చు, అబౌట్ సెక్షన్, సో అన్ని సెక్షన్స్ కూడా కంప్లీట్గా ఉండాలి అండ్ అప్ టు డేట్ ఉండాలి. సో ఏవైనా కొత్త స్కిల్స్ నేర్చుకున్నా, కొత్త సర్టిఫికేషన్స్, కొత్త ప్రాజెక్ట్స్ చేసినా సో వాటిని అయితే అప్డేట్ చేస్తూ ఉండాలి మన ప్రొఫైల్లో. యూజ్ రిలవెంట్ కీవర్డ్స్ బేస్డ్ ఆన్ యువర్ టార్గెట్ రోల్. సో ఏదైతే టార్గెట్ రోల్ ఉంటుందో సో ఆ టార్గెట్ రోల్ బేస్ చేసుకొని దానికి రిలవెంట్ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో సో ఆ కీవర్డ్స్ని ఎక్కువగా యూజ్ చేయాలి ప్రొఫైల్లో. అదేవిధంగా షోకేస్ ప్రాక్టికల్ వర్క్ త్రూ ప్రాజెక్ట్స్ అండ్ సర్టిఫికేషన్. సో త్రూ ప్రాజెక్ట్స్ కానీ, సర్టిఫికేషన్స్ కానీ, సో మనం ఏవైతే స్కిల్స్ మెన్షన్ చేసామో సో ఆ స్కిల్స్ అనేవి లైక్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మనకి, సో ఆ స్కిల్స్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నట్లుగా సో ప్రాజెక్ట్స్ అండ్ సర్టిఫికేషన్స్ని షోకేస్ చేయాలన్నమాట. సో అదేంటంటే లైక్ ప్రాక్టికల్ ప్రూఫ్ అనమాట. సో ఆ స్కిల్స్ మీద మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది అన్నట్లుగా ఒక ప్రూఫ్. సో బిల్డ్ ఏ క్వాలిటీ ప్రొఫెషనల్ నెట్వర్క్. సో క్వాలిటీ ప్రొఫెషనల్ నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకోవాలి. అండ్ ఓపెన్ టు వర్క్ ఫీచర్ అనేది ఉంటుంది అనమాట. లైక్ ఇఫ్ యూ ఆర్ యాక్టివ్లీ జాబ్ సర్చింగ్, సో యాక్టివ్గా జాబ్ అనేది సెర్చ్ చేస్తూ ఉంటే లైక్ ఓపెన్ టు వర్క్ అనే ఫీచర్ని అయితే ఎనేబుల్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. సో మనకి పైథాన్ లైఫ్ వాళ్ళు ఏంటంటే లైక్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అనే కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో లైక్ pythonlife.in అని చెప్పేసి సో బ్రౌజర్లో సెర్చ్ చేస్తే సో మీరైతే ఈ పేజ్కి అయితే రావచ్చు. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అని చెప్పేసి. సో ఇక్కడ కోర్స్ డీటెయిల్ చూసుకుంటే సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 months ఉంటుంది అనమాట. సో 1 month ఇంటర్న్షిప్ అండ్ టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది అనమాట. అదేవిధంగా స్టార్ట్ డేట్ వచ్చేసి August 22, 2026. సో 22nd August 2026 స్టార్ట్ డేట్ అనమాట. సో కంటెంట్ యాక్సెస్ చూసుకుంటే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అదేవిధంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్ కానివచ్చు, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది అనమాట. అదేవిధంగా మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ కూడా అయితే ఉంటాయి అనమాట. సో ఇవంతా కూడా కోర్స్ డీటెయిల్స్. సో మీరు ఇవన్నీ కూడా చెక్ చేయవచ్చు అనమాట. సో pythonlife.in అనే వెబ్సైట్ వస్తే సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 8,999 అనమాట. సో 8,999 ఫీ స్ట్రక్చర్. అండ్ బ్యాచ్ టైమింగ్స్ చూసుకుంటే లైక్ మండే టు సాటర్డే 7 PM to 9 PM వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కంప్లీట్గా కోర్స్ సిలబస్ అనేది చూడొచ్చు అనమాట. సో కోర్స్కి సంబంధించి సిలబస్ కంప్లీట్గా అయితే చూడొచ్చు. సో మొత్తం ఇక్కడైతే కాన్సెప్ట్స్ అన్నీ కూడా లిస్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా ఈ కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ కానివచ్చు, అదేవిధంగా ఎటువంటి టూల్స్ అనేవి కవర్ చేస్తారు అని చెప్పేసి సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు.
సో అదేవిధంగా సో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, లైక్ ఆన్లైన్ కమ్యూనిటీ కానివచ్చు, స్టడీ మెటీరియల్, సర్టిఫికేషన్, సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఒకసారి అయితే ఆ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి, pythonlife.in అని చెప్పేసి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఎన్రోల్ అవ్వండి. లైక్ స్టార్ట్ డేట్ కోర్స్ స్టార్ట్ డేట్ వచ్చేసి 22 ఆగస్ట్ 2026 అనమాట. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI.